వచ్చిన వారంతా కూడా మనందరినూ ఆయన కాసి కాపాడి ఆయన సంకల్పం చొప్పున ఈరోజు మనం మందిరంలో కూడి రావడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని పెట్టి ఆయన్ని మనం ఎంతైనా స్తుతించి కనపరచాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే మందిరంలో కూడుకుని ఆరాధించేది కాదు. దేవుణ్ణి ఆరాధించడం అంటే వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి దేవునికి మనకు వ్యక్తిగత సంబంధం అయి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది మందిరంలో కూడుకుని ఆరాధించడమే కాదు, ప్రతిరోజు ప్రతి సమయము మనం దేవుని కోసం జీవించడమే దేవునికి ఆరాధన. మనం ఎక్కడున్నా ఎలాగున్నా మనం ఏం పని చేస్తున్నా దేవుని మనం ఆరాధిస్తూ ఉండాలి. దేవుని వాక్యం మనలో ఎప్పుడూ నెరవేర్చుకుంటూ ఉంటూ దేవుడు ఏ ఆజ్ఞలు మనకు ఆజ్ఞాపించాడో, ఏ సంగతులు మనకు నేర్పిస్తున్నాడో వాటి ప్రకారం జీవించడమే దేవునికి ఆరాధన. ఆదివారం మందిరంలో కూడుకుని కాను వేసుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలు వెళ్ళిపోయేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మనం క్రయం చెల్లించాలి. ఆ క్రయముతో కూడింది ఆరాధన అనేది. ఊరికే ఏదో వచ్చాము వెళ్ళాము అనేది కాదు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించి గణపరచాలి. ఎందుకు పెట్టి మనం స్తుతించి గణపరచాలి అంటే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి అవసరతలో దేవుడు మనకు తోడుగా ఉండి మనం ఏ సందర్భాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ సందర్భాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం కోల్పోతున్నామో ఆ సందర్భాలు మనం జ్ఞాపకం చేస్తూ, మనం గుర్తు చేస్తూ ఆయన మనం ఆదరించి మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈరోజు సంఘముగా మనం కూడి వచ్చి రావడానికి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని పెట్టి ఆయన మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలేను. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుని యొక్క మాట మనతో ఎప్పుడు ఆత్మలో మనలో ప్రేరేపించి దాన్ని కొనసాగించాలి. ఆరాధన అనేది వాక్యం ధ్యానించుకుని 4 మాటలు విన్న తర్వాత ఆరాధించేది అనేది కాదు. ఈ వాక్యానికి ఆరాధనకు అసలు సంబంధం కాదు. ఎందుకంటే వాక్యము దీన్ని మనం ధ్యానించుకోవడానికి, ఎందుకంటే ఎక్కడ ఏ సందర్భాల్లో మనం తప్పిపోయామో మనం నేర్చుకోవడానికి, మనం సరిచేసుకోవడానికి వాక్యం కానీ వాక్యాన్ని ధ్యానించి మనం ఆరాధించేది కాదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించే ముందు, దేవుని స్తుతించి గణపరిచే ముందు దేవుని వాక్యము కొన్ని ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి మనం స్తుతిద్దాం. 23వ కీర్తన పేజీ నంబర్ 463, 23వ కీర్తన. మూడవ కీర్తన 6వ వచనం. నేను బతుకుదినములన్నీ కృపాక్షేమములే నా ఎంత వచ్చును, చిరకాలము యెహోవాలో నేను నివాసము చేసేదను. కృపాక్షేమములు మన వెంట వచ్చును. దేవుడు చాలా మంచివాడు. దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమగా ప్రేమించే దేవుడు మంచితనమే మనలను ఈరోజు ఆయన మందిరంలో మనం కూర్చోబెట్టుకోవడానికి, మన చేరదీయటానికి, ఆయన మంచితనమే మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఆయన ఇచ్చిన ఆ గొప్ప ధన్యత. మనకి ఎవ్వరూ ఇవ్వని మంచితనం, ఆయన మంచితనం మనకు రుచి చూపించాలి. ఆయన మంచితనం మనకు రుచి చూపించిన తర్వాతే దేవుణ్ణి మనం తెలుసుకున్నామే కానీ ముందు మనకు మనంగా దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ముందు ఆయన ప్రేమించాడు మనల్ని, తర్వాత ఆయన మనతో మాట్లాడుతూ మొదలుపెట్టి మనకి ఆయన రుచి చూపించాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా గణపరచాలి. అన్ని విషయాల్లో ఆయన క్షేమంగా మనల్ని కాసుకుంటూ వచ్చాడు. ఏ సందర్భాల్లో మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏ సందర్భంలో మనం ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏ సందర్భంలో మనం దేవుని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షేమంగా ఉంచాడు.
ఆయన క్షేమం మనలో లేకపోతే మనం ఎప్పుడో రాలిపోయేవాడు. ఆయన మనం క్షేమంగా కాసి కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉండి దేవుని సన్నిధిలో మనం కూడుకుని ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు ఉచ్చరించడానికి ఈ ధన్యత మనకి ఇచ్చాడు. ఈ భాగ్యం లేని వారు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క అవకాశం ఉండి కూడా దేవుని మాటలు వినలేని వారు, దేవుడి సన్నిధికి రాలేని వారు, దేవుడు అంటే తిరిగి అజ్ఞాన స్థితిలో తిరిగేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆయన మంచితనం మనల్ని ఏం చేసింది? ఆయనతో పాటు సామాసులకు నడిపించింది. ఆయన మంచితనం, ఆయన యొక్క మంచితనం మన క్షేమంగా నడిపించుకుంటూ వస్తుంది. ఈరోజు బయటికి వెళ్ళిన వారు ఎంతవరకు క్షేమంగా ఇటు వస్తారో తెలియదు. ఏదైనా పని మీద వెళ్ళిన వారు ఎంతవరకు క్షేమంగా ఇటు వస్తారో తెలియదు. అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉంటే దేవుడు మనల్ని క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడుతూ గడిచిన వారం అంతా కూడా కలిసి కాపాడాడు. మరొక వారం మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఆయన నిర్ణయించుకుని ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిసారి కూడా దేవుడు మనకి ప్రతి వారం ఏదొక సందర్భంతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకు మనం లోబడి ఆ ప్రకారంగా మనం జీవించడమే దేవునికి ఎంతో ఇష్టం. ఎవరు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులకి లోబడి ఏమంటే పిల్లలు ఆ తల్లిని తండ్రిని దగ్గర నుంచి వచ్చే ఆనందం, ఆ ఆనందం వారికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఆ ఆనందం సంతోషం ఎంత ఇదిగా ఉంటుందంటే వాళ్ళు ఏమి తిన్నా తినకపోయినా వాళ్ళు ఏ అనారోగ్యం రాదు, అంత హ్యాపీగా ఉంటారు. అలాగే మనం కూడా ఆయన మాట ఎప్పుడైతే మనం లోపడుతూ వస్తున్నామో ఆయనకి పట్టలేనంత ఆనందం, నీకు ఇంకా క్షేమంగా ఆయన నీతో ఉంటాడు. ఏ యొక్క ప్రమాదం రాకుండా, ఏ యొక్క ఆపద రాకుండా, ఏ యొక్క ఇబ్బంది రాకుండా ప్రతి అవసరంతోనూ ఆయన నీకు క్షేమంగా కాపాడుతూ ఉంటాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాగే ఆయన మంచితనం లేకపోతే మనం ఎన్నో పాపాలు చేసి ఎన్నో దౌర్భాగ్య స్థితిలో మనం ఉండి మనిష్టాంతరంగా మనం జీవించి మనిష్టాంతరంగా మనం నచ్చినట్టు మనం తిరిగేసి మనం పడిపోయి ఏడ్చేటప్పుడు ఆయన ఏం చేశాడు? శాంతించాడు. అది ఆయన ప్రేమ, ఆయన మంచితనం. ఆయన మనకి ఇచ్చిన కృప అంటే ఏంటి? మంచితనం. ఆయన మంచితనం, ఆయన మంచితనాన్ని పెట్టి మనం సజీవులుగా ఆయన మధ్యలో కూర్చుని ఉన్నాం. లేకపోతే మనం కూడా బతుకుంటానికి మనుషులమే కానీ మనం కూడా మృతులమై ఉన్న స్థితిలో మనం ఉండేవారమే. కానీ దేవుడు ఆయన మంచితనాన్ని పెట్టి మనతో మాట్లాడుతూ మనం సరి చేసుకుంటూ మన సురక్షితంగా ఆయన రక్షించుకుంటూ కాసి కాపాడుతూ ఇంతవరకు మనం నడిపించి తీసుకొచ్చాడు. అందులో పెట్టి దేవుడిని మనం స్తుతించి ఆరాధించాలి. అనేక సందర్భాల్లో మనం బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ఎంతగానో ఆయన ఓదార్చాడు, ఆయన ఆదరించాడు. ఆయన క్షేమంగా మనల్ని ఆయన మాటలతో పోరాటాన్నిచ్చి మనం క్షేమంగా తిరిగి పంపించాడు. ఎన్నో సందర్భాల్లో అనేకమైన బాధల్లో మనం వచ్చినప్పుడు ఆయన ఎంతగానో మనం ఆదరించి క్షేమంగా సురక్షితంగా పంపించాడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. మొదటి సామూయేలు గ్రంథం 1 సామూయేలు గ్రంథం 1వ అధ్యాయం పేజీ నెంబర్ 223. 1 సామూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనముని ఆయన దర్శనం కాక అని ఆమెతో చెప్పదా. ఆమె ఏం మనం చేసుకుంది? ఆమె ఎవరు అసలు? అన్నా నీవు ఆమె బిడ్డలు లేక ఆమె ఉన్నప్పుడు ఆమె అనేక మంది మనం చూడండి, మనలో ఎవరైనా ఒక బిడ్డలు లేని తల్లి ఎవరైనా ఎదురైతే మనం ఏమంటూ ఉంటాం? ఊరికే మనం తీర్చినట్టుగా అమ్మో గుడ్డలు వస్తుంది, మనం ఎదురకూడదు, గుడ్డలు వస్తుంది, పుణ్యానికి పని చేయదు, పుణ్యం ఏంటయ్యి శుభకార్యానికి పని చేయదు అని గుడ్రాలు అని ఎలా అయితే మనం కూడా మాట్లాడేవారమో అలాగే ఆమె కూడా అలాంటి మాటలు అనేకమంది ఎదుర్కొంది.
ఎదుర్కొన్నప్పుడు ఆమె ఆ దేవుడితో ఆ యొక్క యాజకుడితో మొదలుపెట్టుకుని తన బాధని వెళ్ళబోసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, నీకు శాపం కలుగుతుందా, నీకు శాపం. దేవుని సన్నిధిలో దేవుని మనుషుల దగ్గర ఎప్పుడు కూడా క్షేమం ఉంటుందే కానీ ద్వేషం ఉండదు. దేవుని ప్రజలు దేవుని ఆత్మీయంగా ఎదిగే వారి దగ్గర ఎప్పుడు కూడా మనకు క్షేమకరమైన మాటలు చెప్తారే కానీ మనకి ద్వేషమైన మాటలు కానీ పగాపతిగాలు కానీ వారు మనకు చెప్పరు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా క్షేమం కలిగి జీవించడానికి ఇష్టపడాలి కానీ మనం నచ్చిన జీవితం జీవించి ఆ ఒక్కరోజు మందిరానికి వచ్చి జీవించకూడదు. అలా జీవించినప్పటికీ కూడా దేవుడు ఏమంటాడు, మనల్ని ఎప్పటికప్పుడు మనం మారుతామని, ఆయన చెంత చేరతామని, ఆయన మనల్ని ఇంకా క్షేమంగా రాసుకుంటాడు. ఆయన క్షేమం మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనం కూడా అనేక సందర్భాల్లో ఏ విధంగా అయినా సరే, పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా, భర్త ఉన్నా భర్త లేకపోయినా, అనేక సందర్భాల్లో అనేక అవమానాలు మనం పడినప్పుడు ఆ యొక్క దేవుడు మనతో మాట్లాడి మన క్షేమం కలిగినట్టుగా ఆయన చేశాడు. అనేక సందర్భాల్లో మనం కూడా అలాంటిది అవమానాలు ఎదుర్కొన్న వారమే. కానీ దేవుడు ఏం చేశాడు, నీకు క్షేమం కలుగును గాక. దేవుని యాజకుడు ఏమన్నా మనకి ఎన్నిసార్లు మనకి ఓదార్పుగా మాట్లాడాలా, మనం ఓదార్చించలా, మనం ఆదరించలా. అలాగే ఆ రోజు ఎలాగైతే ఆదరించి ఆ తల్లికి ఓదార్చి నీకు క్షేమం కలుగును గాక, నీ దేవునికి దగ్గర ఏమైతే మొరపెట్టుకున్నావో నీ దేవుడు ఆలకించాడు అని ఎలాగైతే ఓదార్చాడు, మనం కూడా మన యాజకులు మన సేవకులు మనం కూడా అలాగే ఎన్ని సందర్భాల్లో మనం దుఃఖించలా, ఎన్ని సందర్భాల్లో నేను అవమానపడ్డాను, నేను నిందలు మోచాను అని మనం ఎన్నిసార్లు మనం దుఃఖించినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలా, సేవకులు మనం ఓదార్చలా. అది క్షేమకారం. ఒక నిజమైన యాజకుల దగ్గర క్షేమకరమైన మాటలు ఉంటాయి కానీ ద్వేషం కలిగే మాటలు, ప్రతీకారమైన మాటలు, పగలపించే మాటలు రావు. వారు ఎప్పుడు కూడా ప్రేమతో పలుకుతారు, ప్రేమగా మనం ఓదారుతారు, క్షేమకరమైన మాటలు చెప్తారు, క్షేమకరమైన మార్గంలో మనం చూపిస్తూ ఉంటారు. ఆ క్షేమకరంగా మనం జీవించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే సతపై యెహోవా మందిరంలో నేను ఎప్పుడు నివాసం చేసేది. యెహోవా మందిరంలో నివాసం చేస్తే మనకేంటి లాభం? యెహోవా మందిరంలో నివాసం ఎందుకు చేయాలి? యెహోవా మందిరంలో నివాసం చేయడం అంటే అది ఎంత మనకు అవసరం. అలాగే ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకు క్షేమకరంగాను క్షేమ అభివృద్ధి కోసం దేవుడు మనకు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ మన హృదయాన్ని కదిలించాడు. మనం కఠినంగా ఉండి మనం తప్పిపోయిన మార్గంలో మనం ప్రేరేపించి మనకి నచ్చిన మార్గాల్లో మనం వెళ్ళి దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు దేవుడు మన క్షేమకరంగా మనల్ని ముందుకు సాగించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. అయ్యో మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుకుని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. మనం కూడా ఎన్నో సందర్భాల్లో మన క్షేమం లేక, ఆదరణ లేక, అండ లేక, ఓదార్చేవారు లేక ఎన్నో సందర్భాల్లో మనం కూడా అలాగే బాధతో దుఃఖంతో, ఓ దేవా ఎంతగానో నేను ఈ మనలో ఉండాలి, ఈ బాధలో ఉండాలి, ఈ హింసలో ఉండాలి అన్నప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు? వాళ్ళకి శ్రమ నుంచి విడిపించి క్షేమం కలిగించాడు. క్షేమంగా తిరిగి వచ్చి రావడానికి, వాళ్ళు ఏ దేశం నుంచి అయితే వదిలేసి వెళ్ళిపోయారో మళ్ళీ ఆ కానాను దేశానికి విడిపించడానికి, క్షేమంగా రావడానికి ఈ యాజకుడిని పంపించాడు. ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, వాళ్ళు క్షేమంగా రావాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా ఎన్నో సందర్భాల్లో, ఓ దేవా ఈ బాధలు ఎన్నాళ్ళు పడను, ఈ యొక్క ఇరుకులు ఎన్నాళ్ళు నేను అనుభవించను,
ఈ దుఃఖం నేను ఎన్నాళ్ళు భరించను అని మనం బాధపడినప్పుడు దేవుడు మొత్తం కూడా మాట్లాడాడు. దేవుడు మనల్ని కూడా అలాగే ఓదార్చాడు. ఆ యాజకుల ద్వారా, ఆ చావుకుల ద్వారా మనం ఎన్నోసార్లు మనం ఓదార్చి మనం కాపాడి ప్రతి ఒక్క మాటతో మన బలపరిచి ఆ యొక్క ఐగుప్తు మనలో వాళ్ళు ఎలాగున్నారో అలాంటి మనలో మనం ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొన్నామో వాటి నుంచి దేవుడు మన అందరినీ కూడా విడిపించి క్షేమాకరంగా మనం ఉంచాడు. ఆ బాధలో ఆ నెలల్లో చాలా మంది ఈ మధ్యకాలంలో చూడండి, ఏదైనా మనం వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతున్నాం, కానీ ప్రాణం మాత్రం సులువుగా తీసేసుకుంటా బయటెళ్తున్నాం. దేవుడి మాట నిర్లక్ష్య పెట్టేస్తున్నాం, మనం నచ్చింది మనం చేసేస్తున్నాం, ప్రాణాలను కోల్పోతున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్ని సందర్భంలో అంతకన్నా భయంకరమైన నిందలు, అవమానాలు ఇన్నాటి నుంచి మనం క్షేమంగా బతుకున్నాము, సురక్షితంగా ఈరోజు ఆయన సన్నిధిలో క్షేమకరంగా మనల్ని కాచి ఉన్నాడు. అందుని బట్టి దేవుడు మనం ఆరాధించాలి. అనేక సందర్భాలు, అనేక విషయాలు ఒకటారు అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నాయి. అలాగే దేవుని యొక్క ఆయన సన్నిధిలో నిత్యము ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఏదో ఆదివారం వచ్చాము కదా, నాకు మాటలు విన్నాం కదా, అది వెళ్ళిపోయాం కదా అనుకునేది కాదు. మనకు ఆ యొక్క మాట, ఆ యొక్క జలధార ఎక్కడ దొరుకుతుందో అని మనం ఆ జలధార దగ్గరికి ఆ లేడి గంతుని వెళ్ళి పరుగులెట్టినట్టుగా మన ఆత్మ కూడా పరుగులెట్టాలి. అయ్యో నా దేవుడు నన్ను అనేక సందర్భాల్లో నన్ను విడిపించాడు, నాకు శ్రమం లేని జీవితంలో నాకు క్షేమాన్ని కలిగించాడు. ఆయన సన్నిధి, ఆయన మాట నాకు దొరుకుతూ రానున్న రోజుల్లో కరువైపోతుందని హెచ్చరిస్తున్నారు. నేను ఏ రోజు కోల్పోతే ఆ రోజే నేను దాన్ని కోల్పోతున్నాను. ఆశ మనలో పుట్టాలి, ఆ ద్రావం మనం వెయ్యాలి. 16వ కీర్తన 458 పేజీ నంబర్ 458 16వ కీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన మాట వల్ల మనకు ఏం దొరుకుతుంది? జీవమార్గం. దేవుని జీవమార్గం మనకు దొరుకుతుంది. దేవుని జీవమార్గం దొరకాలి అంటే ఆయన అంత తేలిక అది ఊరికే ఎవరికి రాదది. దేవుని ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఆయన మాటలు లోబడి ఉంటారో వారికే వారి జీవమార్గం. అనేక మంది ఉన్నారు, అనేక మంది కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు అంటే లెక్క లేకుండా తెచ్చి పారేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి లేదా జీవమార్గం, వాళ్ళకి లేదా జీవమార్గం. ఆయన ఎవరి మీద అయితే ఆయన మంచితనాన్ని ఎవరైతే రుచి చూచారో, ఆయన మంచితనాన్ని పెట్టి ఎవరైతే ఆయన రెక్కల సన్నిధికి చేరారో, ఎవరైతే ఆయన సన్నిధిలో నాకు క్షేమం దొరుకుతుందని ఆయన సన్నిధికి వచ్చారో వారికి ఆయన ఏం చేశాడు? జీవమార్గాన్ని తెలియబడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? జీవమార్గం ఉంది. తర్వాత ఏముంది? సంతోషం, సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం అంటే ఒకరోజు ఇదిగో రేపు దీపావళి, రేపు మందులు కోసం గంతులేసి ఆయనతో అయిపోయే సంతోషం కాదు. ఒకరోజు మనం రికార్డు చేసి గంతులేసి పాట పడినది కాదు. ఒకరోజు బొరగతిని రైతులంతా కూర్చుని బొరగతిని ఆనందపడేది కాదు. ఆయన మందిరంలో ఉండేదేంటి? సంపూర్ణ సంతోషం, ఎప్పుడు కొత్తలేని సంతోషం. ఆ సంతోషాన్ని మనం అనుభవించడానికి, మనకి ఇవ్వటానికి, మనం రుచి చూపించడానికి ఆయన మందిరంలో స్థిరపడి ఉన్నాడు, మనం స్థిరపరచుకుంటున్నాడు. ఆయన మందిరంలో నేను సదాకాలం నివాసం చేస్తున్నట్టే ఎప్పుడు ఆయన మందిరంలోకి మనం ఆసక్తితో, ఆ వాక్యం కోసం, ఆ జలధార కోసం మనం ఆశతో రావాలి, ఆకర్షణీయంగా రావాలి. మనం ఎలాంటి ఆకర్షణీయంగా వస్తున్నాం? దేవుడు ఏదో నాతో మాట్లాడతాడు, నా ప్రభు నన్ను సంధిస్తాడు, నా లోపాలు తెలియపరుస్తాడు, నేను సరిచేసుకోవాలి, నేను ఆయనలో బలపడాలి. ఆయన జీవమార్గం తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సదాకాలం సన్నిధిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఆ మాట, ఆ జలధార దగ్గర పరుగుతుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకు నెమ్మది ఉంటుంది, ఆ సంతోషం. ఒక రెండు రోజుల్లో తీరిపోయేది కాదు. పండుగని అందరిలాగా మనం గంతులేసేది కాదు సంతోషం.
మన సంతోషం దేవుడు పరిపూర్ణంగా సంపూర్ణంగా అంటే పూర్తిగా నీకు పూర్తి నీ జీవితం అంతా సంతోషంగా గడపడానికి సాగించడానికి ఆయన చూస్తున్నాడు. ఒకరోజు సంతోషం కాదు మనం కోరుకునేది. ఆయన ఇచ్చిన ఒకరోజు సంతోషం కాదు, శాశ్వతమైన సంతోషం, నిత్యము సంతోషం. ఆయన కుడి చేతిలో ఏమున్నాయి? ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖములు, నిత్యమైన సుఖములు. ఆ సుఖములు అంటే ఏంటి? నువ్వు ఆయన శుభ్రంగా తినేసి మనసుకి పడుకోమనా? అది కాదు. ఆయన మాటలో నీ గట్టిన మారిపోయిన హృదయం నెమ్మది పడి సంతోషంగా అమ్మయ్యా వాళ్ళ నెమ్మదిగా ఉంది అనే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉంటుంది, ఆయన పాదాల కాడ ఉంటుంది. మనం కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, ఎప్పుడు ఖాళీ లేకుండా మన ఇష్టానుసారంగా సంపాదన తగ్గవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు, నువ్వు నన్ను ఏసీ కార్లు కొనుక్కోవచ్చు. వాటిలో సుఖం ఉంటుందా? వాటిలో ఆనందం ఉందా? సంతోషం ఉందా? దేవుని సన్నిధిలో దేవుని మాట సంతోషం, దేవుని మాట సుఖం. నీకు నెమ్మది లేని నెమ్మదిని నాకు హాయిగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. ఆ సంతోషం ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో ఉంది, దేవుని మాటలో ఉంది. అలాంటి దేవుని మనం ఆరాధించాలి, అలాంటి దేవుని మనం ఆరాధించాలి. ఇదో ఆదివారం వచ్చాను, పాలు వేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోయిన సంఘాలు అలాంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఎవరైతే నేను దేవుని నిత్య సుఖాలు సంపూర్ణ ఆనందం నేను అనుభవించాలి అనుకున్నవారు ఎవరికో వాడికే దొరుకుతుంది. దేవుని నమ్ముకున్నామని చెప్పిన వాడు అనేక మంది ఉన్నారు. అనేకులకి ఆ సుఖభోగాలు రావు, ఆ సంతోషం, సంపూర్ణ సంతోషం, ఆనందం అనేకులకు రావు. వారి కోరికలు తీర్చుకునే వారికి, వారి ఆనందాలు తీర్చుకునే వారికి, వారి మాట నెరవేర్చుకునే వారికి రావు. దేవుని మాటకు లోపడే వారికి, దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించే వారికి, దేవుని కోసం జీవించే వారికి మాత్రమే అవి దొరుకుతాయి. ఆ నిత్యమైన సుఖములు, సంతోషములు ఆయన దగ్గర దొరుకుతాయి. ఆయన కృపాక్షేమములు నీ వెంట నిత్యము వచ్చును, కానీ మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం. ఆయన సామర్థ్యం, ఆయన యొక్క మంచితనం మనతో లేకపోతే మనం ఎప్పటికప్పుడు ప్రమాదాలకు గురైపోయేవారు, ఎప్పటికప్పుడు అనారోగ్యాలు పాలైపోయేవారు. చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే వరకు అందరూ మనిషి బాగానే ఉంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు. హాస్పిటల్కి వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉన్నదంటే ఈరోజు చెప్పాలంటే మిలిటరీకి వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉంది. మిలిటరీకి వెళ్ళిన వాడు తిరిగి వచ్చే వరకు కూడా మళ్ళీ వస్తాడో అనే నమ్మకం ఎలా అయితే ఆ ఇంట్లో వాడికి నమ్మకం లేదో, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ పరిస్థితి కూడా అంతే. తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళకు భరోసా లేదు, వాళ్ళకు క్షేమం లేదు. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునితో పాటు ఆయన మాట కోసం ఆశించి ఉన్నారో వారికి దేవుడు క్షేమం ఇచ్చాడు, ఆయన నిత్య సుఖములు ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న లోక ఆశయాలకు మనం లోబడిపోయి, లోక కోరికలకు మనం లోబడిపోయి దేవుడి ఇచ్చిన సంతోషాన్ని కోల్పోకుండా దేవుడి మాటకు మనం లోబడి దేవుడి ఇష్టానుసారంగా మనం జీవించి దేవుడి ఇచ్చే యొక్క ఆనందాన్ని మనం పొందుకోవడానికి మనం సంతోషించాలి. ఆ ఆనందాన్ని మనం పొందాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 666 యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. 66:13 ఒకటి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీకు ఆదరింపబడేది. యెరూషలేము అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం యెరూషలేము అంటే ఎక్కడో ఉన్న యెరూషలేము కాదు. దేవుడు సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ యెరూషలేము. అలాంటి దేవుని మందిరంలో మనకు ఆదరణ దొరుకుతుంది. ఆయన మాటల ద్వారా మనం ఏదైతే కోల్పోదాం అనుకున్నప్పుడు, అలాంటి కోల్పోయే జీవితంలో మనం బాధతో మన దగ్గర వచ్చినప్పుడు దేవుడి మాటలతో మనకు ఆదరణ కలుగుతుంది. ఆయన మనం ఆదరించాడు. ఒక తల్లి ఒక బిడ్డ ఏదైనా కష్టపడి ఆ కష్టంలో నష్టపోయి ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఎంత ఓదార్పుగా ఉంటారో ఆ బిడ్డకు. పోయిందా సరే, మళ్ళీ పట్టు దేవుడు మనకి ఇస్తాడులే. ఆ తల్లి ఓదార్పు ఆ బిడ్డకి ఆదరణగా ఎలా ఉంటుందో అలాగే దేవుడు మనకు కూడా
అలాంటి ఆదరణ మనకి ఇచ్చాడు దేవుడు. ఆయన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మనం సిరిగిపోయిన నలిగిపోయిన హృదయంతో ఎన్నోసార్లు మనం బాధించాం, దుఃఖించాం, రోదనతో ఆయన మందిరానికి వచ్చాం. ఓ ప్రభు, నా జీవితాన్ని కోల్పోయాను, సమస్తంలో నేను పోగొట్టుకున్నాను, దేవా నేను ఎంతో సంతోషంగా జీవించాలనుకున్నాను, నా జీవితంలో ఎదురు దెబ్బ ఎదురైంది, నాకు గొప్ప తగింది ప్రభు, నా మోకాలు పగిలిపోయాయి అని బాధపడ్డ రోజుల్లో దేవుడు మనకు ఆయన ఆదరణగా ఉన్నాడు. ఎక్కడ? ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో. మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే, ఆ కాంక్షకు నిన్ను మెప్పించడానికి, వాళ్ళు గణపరచుకోవడానికి 2 మాటలు చెప్పి నేను ఏదో పంపుతారే కానీ దేవుడి సన్నిధిలో నీకెప్పుడు ఆయన దేవుడు అయితే మాత్రం ఎప్పుడు నీకు ఆదరణగాను, ఆయన ఒక తల్లిగాను, ప్రతి విషయంలో నీకు అండగా కనబడే దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఏ విషయంలో మనం భయపడవసలా, మన సహాయపడే దేవుడు, మనం ఆదరించే దేవుడు, మనం సంతోషపెట్టే దేవుడు, మనం సుఖపెట్టే దేవుడు, మన క్షేమంగా మనల్ని నడిపించే దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. దేవుడిని నమ్ముకున్నాము, మనలో కూర్చున్నాము అనుకుంటే కాదు. దేవుడు మనకు ఎన్ని రకాలుగా మనకు దేవుడు సహాయం చేస్తున్నాడో, దేవుడు మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాము అనేది ముఖ్యం కాదు. దేవుడు ఇప్పుడు నా కళ్ళు తెరిచాను ప్రభా, నాకు నువ్వు చేసిన మేలు నేను మర్చిపోయాను ప్రభా అని మనం గోజాడి ఆయన దేవుడు కూర్చుని ప్రభా అన్నప్పుడు రామా నేనున్నాను శారదీసే దేవుడు మనకు అండగా ఉన్నాడు, ఆదరణగా ఉన్నాడు, తల్లిగా లాలించే దేవుడు మనకున్నాడు. లేవీకాండం 25వ అధ్యాయం 104, లేవీకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమం కలుగజేసేదను. మీరు పడుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టములములు లేకుండా చేసేదను. మీ దేశంలో ఖడ్గము రాదు. దేవుడు ఆయన మనం ఎక్కడైతే మనం ఉన్నామో అదే మన దేశం, ఎక్కడైతే మనం ఉన్నామో అదే మన స్థావరం. ఆ స్థావరంలో, ఆ దేశంలో దేవుడు మనకి క్షేమంగా ఉంచుతున్నాడు. మనం పడుకున్నప్పుడు మనం భయపెట్టేవాడు ఏ అపవాది క్రియలు మనం ఏమి చేయం. దేవుడు క్షేమకరమైన దేవుడు మనతో ఉన్నాడు, క్షేమంగా మనం కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. మనం ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ మనం పడుకున్నా, మనం నుంచున్నా, లేచినా ఊరికే నడుతా భయపడేవాడు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు నువ్వు పడుకుని నిద్రపోయినా సరే నిన్ను భయపెట్టేవాడు ఎవడు లేడు. నీకు క్షేమకరమైన జీవితాన్ని ఇస్తున్నాడు, క్షేమకరమైన జీవితం నీకు ఇస్తాను దేవుడు అంటున్నాడు. మనం ఎన్ని సందర్భాల్లో మనం దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన ఎప్పుడు మన పట్ల సమీపంగా, దగ్గరగా మనకు చేయూతనిస్తూ, మనం ఆదరిస్తూ, మనం నడిపిస్తూ, మన సావాసంగా ఉన్నాడు. ఎన్ని సందర్భాల్లో మనం పడిపోయే స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఆయన మనం క్షేమంగా నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎలాంటి పెద్ద గోతులను పడిపోయినా సరే, ఏ ప్రమాదం, ఏ అపాయం రాకుండా ఆనందకార లోయల్లో సంచరించలేను, ఏ అపాయము రాదు నాకు రాదు అనేటట్టుగా మనం ఎలాంటి ఆనందకార లోయల్లో అనేకమైన బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో మనం ఉన్నా భయపడద్దు. భయపడించి దేవుడు భయానికి మనం విడిపించాడు. ఎన్ని సందర్భాల్లో ప్రాణభయంతో మనం కొట్టుబిడ్డలాడాం. ఆ కరోనా వచ్చిన సమయంలో ఎవరికి వారు భయపడుతూ, ఎవరికి వారు దుఃఖిస్తూ, అనేక సందర్భాల్లో దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడి మనం ఓదార్చి నిలబెట్టారు. అనేక మంది మన చుట్టూ ఉన్న మన మందిరాలే అనేక మందిరాలు మూసివేసేసారు. ఎవరు మందిరాలకు వెళ్ళాల, ఆన్లైన్ మీటింగ్లు, ఆన్లైన్ వాక్యాలు, ఆన్లైన్లో ప్రార్థనలు. కానీ దేవుడు కృపను పెట్టి మనమే ధైర్యంగా మందిలో కూర్చున్నది ఆ కరోనా టైంలో. అలాంటి ధైర్యం వచ్చిన దేవుడు మనకున్నాడు, క్షేమంగా మనం ఉంచాడు. ఆ సమయంలో మనకు ఎవరికైనా కరోనా వచ్చి ఎవరైనా మన మధ్యలో మరణాపాయం వచ్చిందా? ఎవరికి రాలా.
మనం పడుకున్నా మనకు ఆ భయం లేకుండా ఆయన నిద్రపోయేవారు ఇంటికి. మనకు భయం ఆందోళన వచ్చేదా? రాలేదు. ఎందుకు? ఆయన క్షేమంగా మనకు కాశాడు, క్షేమంగా మనం చూశాడు. అనేక సందర్భాల్లో మన ప్రమాదాలు దరిదాపుల్లో సంభవించినప్పటికీ కూడా ఆయన క్షేమంగా మనం రక్షించుకొచ్చాడు, క్షేమంగా రక్షించుకొచ్చాడు. అలాంటి క్షేమాకరమైన దేవుడు నీతో నాతో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడిని ఆరాధించడానికి మొత్తానికి మనం ఎంతో భారం, దేవుడితో 2 మాటలు కూర్చొని వెళ్ళడానికి మనకు ఎంతో బద్ధకం. దేవుడి మందిరంలో గడపడం ఎంతో శ్రేష్టమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు లోకంలో 1000 రోజులు గడిపింది దేవుడి మందిరంలో 1 రోజు గడుపుతూ శ్రేష్టకరమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ 1 రోజు కూడా మనకి భారం, మన టైం సరిపోట్ల. 1 రోజు కూడా రావడానికి మన టైం సరిపోట్ల. దేవుడి పట్ల ఎంత నిర్లక్ష్యంగా మనం ఉంటున్నామో, అంత నిర్లక్ష్యంగా ఉన్నా సరే దేవుడు మాత్రం మనకి క్షేమకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయన లాభసాటిగా మనకు ఉన్నాడు, సుఖ సంతోషాలతో మనం ఉండమంటున్నాడు, ఆనందంగా మనం జీవించమంటున్నాడు, సంపూర్ణ సంతోషాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు. అలాంటి దేవుడి పట్ల మనం ఎంతో ప్రేమ కలిగి ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 596. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండం చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండమును దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. దేవుడు మనం ఎన్ని పాపాలు, ఎన్ని భయంకరమైన వేషాలు, దుర్మార్గమైన జీవితాలు మనం జీవించినప్పుడు దేవుడికి ఎంతో ఉక్రోషం కలిగిన, దేవుడికి ఎంతో కోపం వచ్చినా ఆయన మనల్ని క్షేమంగా ఉంచాడు, ఆయన మనల్ని రక్షించాడు. ఆయన మంచితనం వల్ల మనల్ని రక్షించాడు. ఆయన కృప, ఆయన మంచితనం, ఆయన క్షేమం మనం రక్షించాడు. దేవునికి మన ఇష్టాంతరంగా మనం ఎప్పుడైనా మనకు మనంగా లోబడి ఉంటే అతి తక్కువ సమయంలో మనం లోబడతాం. కానీ దేవుడు తను ఎక్కువ సమయం మన కోసం నియమించుకున్నాడు. మనం ఎలా కాపాడుతా, ఎలా వాడిని రక్షించాలి, ఎలా వాడిని నడిపించాలి, ఈ ఆలోచనతో దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనమే దేవుడికి లోబడక మన ఇష్టాంతరంగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు ప్రతిదండం చేయడానికి ఇష్టపడ్డాడు, మనమే ప్రతికారం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ మనసు మార్చాడు. మన పట్ల ఎంతో ఆశ కలిగి, ఎంతో కనికరపడి, ఆయన మన మీద ఎంతో జాలి చూపి మనల్ని రక్షించేవాడు ఆయనే, నేనే అని చెప్తున్నాడు. ఆయన ఎంతైనా మనం గణపరచాలి, ఆయన ఎంతైనా ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయన ఆరాధించాలి. అలాగే యోబు గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 435 9వ వచనం. వారి కుటుంబంలో భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి, దేవుడి దండము వారి మీద పడుతలేదు. దేవుడి రూపంతో మనమే పడతలా, మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. దేవుడు కనికరపడ్డాడు మన మీద. దేవుడు మంచితనం మన కాసుకుంటూ వచ్చింది, దేవుడు ప్రేమ మన కాపాడుకుంటూ వచ్చింది, మన క్షేమంగా ఉంచింది. చిన్న చిన్న దెబ్బలు, చిన్న గొబ్బలు
మనకు ఎదురైనప్పుడు మనం ఊరికే తొందరపడిపోయి దేవుడు మాకేం చేశాడు అని ఎంత సింపుల్గా అంటాము. కానీ దేవుడు ఆ చిన్న చిన్న ఎంతో అనుమతిస్తాడంటే మనం జాగ్రత్త పడటానికి, మనం సరి చేసుకోవడానికి, ఆయనకి లోపడటానికి, ఆయన గుర్తు చేసుకోవడానికి మనకు ఆయన తీస్తూ ఉంటాడు. మనం తొందరపడి తీర్పు తీర్చినట్టుగా ఆయన తీర్పు తీర్చే దేవుడు కాదు. ఆయన మనం ప్రేమించిన దేవుడు, ఆయన మంచితనం మనల్ని కాపాడే దేవుడు, ఆయన మంచితనంతో మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మంచితనాన్ని బట్టి ఈరోజు మన సన్నిధిలో ఆయన పాదాల కాడ కూర్చుని మనం సురక్షితంగా క్షేమంగా ఉండడానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క సమయానికి మన అంతేనాన్ని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి లేని ఈ భాగ్యం, ఈ ధన్యత నీకు నాకు ఇచ్చారు. ఇవాళ వాతావరణం మసగా ఉంది, మబ్బు పట్టింది, వాన కుడుతుంది. ఈ వాన కొట్టు, ఈ వానలో పరుగులెట్టేవారు, పాకులాడేవారు అనేక మంది ఉన్నారు. మనకి క్షేమం దేవుడు ఇచ్చాడు, మనకు తృప్తిని కలిగించాడు. క్షేమంగా జీవించడానికి ఆయన కాచి కాపాడుతున్నాడు. ఈ నమ్మకం మనకి ఇచ్చాడు. ఈ నమ్మకం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధిలో దొరుకుతుంది. భయపడవద్దు. మన కుటుంబాలందరి మీద ఆయన కాపుదల ఉంది. ఆయన ప్రేమ చూపించాడు. ఆయన కనికర పడుతున్నాడు. మనం ఏ ఉద్దేశంతో ఉన్నా ఆయన మాత్రం మన మీద ఒకే ఉద్దేశంతో ఉన్నాడు. వీళ్ళంతా నా పిల్లల్ని నేను ఆదరించాలి, నా పిల్లల్ని నేను చేరవేయాలి, నా పిల్లల మీద నేను కనికరపడాలి, నా పిల్లల పట్ల నేను జాలి చూపాలి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని మంచితనం. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆఖరిగా ఒక మాట చదువుకుని దేవుణ్ణి చూద్దాం. మీకా గ్రంథం 747 మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినాను తిరిగి లేదును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి భయంకరమైన చుట్టూ నువ్వు ఉన్నా, ఆయన నిన్ను క్షేమంగా కాపాడే దేవుడు నువ్వు ఉన్నావని, ఆయన మనకు ఉన్నాడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మనకు ఎదురుపడ్డ దేన్నైనా సరే మనం అతి సులువుగా జయించగలం. మనలో దృఢమైన విశ్వాసం మనకు కలిగి ఉండాలి, దృఢమైన నమ్మకం, దృఢమైన ఆదరణ మనకు కలిగి ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన పడిపోయినా సరే మనం లేవగలం. ఎందుకంటే దేవుడు మనకు ఎలుగుగా మన ముందున్నాడు. మనం గోతులో పడిపోయామా? అయ్యో దేవా నేను పడిపోయాను అని మనం ఆయన దగ్గర కోరుమని వేడవగలం. నిశ్చయం చేస్తున్నాడు. శుభ్రంగా లేవలెత్తి మన ఒంటికి పట్టిన మురికంతా కడిగి చక్కగా తుడిసి మళ్ళీ ఆయన చక్కగా ఎత్తుకుంటున్నాడు. ఆయన ఎంత ప్రేమ, ఎంత కనికరం చూపిస్తున్నాడు. ఆయన మధ్యలో ఏమున్నాయి? సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది. ఆయన మధ్యలో వెలుగుంది. మన జీవితం అగాధమైన జీవితం జీవించడం మన జీవితంలో ఉన్న ఆయనతో ఉంటే ఆ అగాధంలో మనకి వెలుగు ప్రకాశిస్తుంది. అలాంటి అగాధంలో నుంచి లేవనెత్తున్న దేవుడు, అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఎలాంటి అగాధంలో మనం ఉన్నా, మనం పడిపోయినా మనం లేవగల శక్తి మనం దేవుడు ఇస్తున్నాడు. మన సురక్షితంగా మనం లేవనెత్తుతున్నాడు, మన క్షేమంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన పక్కన మనతో పాటు ఆయన కూడా కూర్చుని మనందరినీ కూడా ఆయనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. అందుని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి, అందుని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఉన్న సమయంలో ఏర్పడుతుంటారు.